హలో అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం. చాలా రుచిగా, క్విక్గా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు శనగపప్పు తీసుకొని వాటర్ వేసి బాగా నాననివ్వాలి. నెక్స్ట్ మిగతా ప్రాసెస్లో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్ చూపిస్తాను కదా, దీంతోనే మిగతా అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను. తర్వాత దీనిలో 2 స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు 1 కప్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి అలా ఉంచాలి. అది చల్లారి అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అంతా కూడా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకొని తర్వాత దానిలో నుండి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఉండ్రాలలా చుట్టుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో ఈ విధంగా చిన్నగా, మరి పెద్దగా కాకుండా ఇలా చిన్నగా అన్నీ కూడా రౌండ్గా బాల్స్లో ఇలా చుట్టుకోవాలి. మరి పెద్దగా ఉంటే లోపల వరకు సరిగా ఉడకవు, కాబట్టి ఈ విధంగా చిన్న సైజులో అన్నీ కూడా ఇలా ఉండ్రాలలా చేసి పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్ది పిండిని మాత్రం తీసుకొని ఇప్పుడు ఉండ్రల్లా చేయకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పల్చగా చేసి పెట్టుకోవాలి. అది ఏం చేయాలనేది నేను చివరిలో మనం పాయసం చేసేటప్పుడు చెప్తాను. ఇదంతా కూడా ఇలా వాటర్ వేసి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా ఉండ్రాలు చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో మనం ఇంతకుముందు ఏ కప్పు తీసుకున్నామో దాంతో 3 కప్పుల వరకు వాటర్ తీసుకొని ఇంతకుముందు మనం ఫస్ట్లో నానబెట్టుకుని ఉంచాం కదా, ఆ శనగపప్పును కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పాయసంలో ఇలా కొబ్బరి ముక్కలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పప్పు ఉడికిందా లేదో చూద్దాము. చూసారు, మనకు పప్పు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నిటి కూడా దీనిలో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాల్లో మనకు ఉండ్రాలు అనేవి మంచిగా ఉడికిపోతాయండి. ఇలా ఉండ్రాలు ఉడికినాయి అనుకున్న టైంలో మనము 1 కప్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా 1 కప్పు యాడ్ చేసుకొని అంతా కూడా ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారు, ఇక్కడ బెల్లం అనేది మనకు పూర్తిగా కరిగిపోయింది. కాకపోతే ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంది కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపి ఇందులో వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటంటే ఆ పాయసానికి మంచి చిక్కదనం అనేది వస్తుంది. చూసారా, పాయసం కాస్త చిక్కగా అవుతుంది కదా, ఈ టైంలో మనం 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కూడా అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మనము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెయ్యితో పాటు ఆ డ్రై ఫ్రూట్స్ను కూడా ఈ పాయసంలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది కదా, ఈ టైంలో మనము 1 కప్ వరకు పాలు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మంచి రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా గణనాథునికి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈ వినాయక చవితికి సమర్పించుకోవచ్చు నైవేద్యంగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.